ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసింది. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. కానీ ఈ వీడియో అయితే మాత్రం మీ గురించి కాదు. ఎవరైతే తక్కువ మార్కులు సాధించారో లేదా ఫెయిల్ అయ్యారో మెయిన్ గా ఆ స్టూడెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారు లేదా మార్కులు తక్కువ వచ్చినాయి డజంట్ మీన్ దట్ యు ఆర్ ఏ ఫెయిల్యూర్ స్టూడెంట్. ఓన్లీ ఈ అటెంప్ట్ కి మీరు సంసిద్ధంగా లేరు, అంతే దాని మీనింగ్. అంతే తప్ప క్షణికావేశంలో తక్కువ మార్కులు వచ్చినాయి అని ఫెయిల్ అయ్యాను అని రాంగ్ డెసిషన్స్ ఏమీ తీసుకోకండి. మీకు ఇమీడియట్లీ ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఆర్ బెటర్మెంట్ ఎగ్జామ్ ఉంది. దాంట్లో కొంచెం కష్టపడితే ప్రాపర్ ప్లానింగ్ తో మంచి మార్కులు సాధించే అవకాశం పూర్తిగా ఉంది. రెండోది, తల్లిదండ్రులకి ఒక చిన్న విజ్ఞప్తి. మీ అబ్బాయికి తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన లేదా ఫెయిల్ అయినంత మాత్రాన తను లైఫ్ లో ఫెయిల్యూర్ కాదు. లైఫ్ లో ఎన్నో ఎగ్జామ్స్ వస్తాయి, దానిలో ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జామ్ మాత్రమే. ఈ అటెంప్ట్ కి మీ అబ్బాయి లేదా అమ్మాయి సంసిద్ధంగా లేరు, రెడీగా లేరు అనే దాన్ని అర్థం చేసుకోండి. ఈ టైంలో మీరు కావాల్సిందల్లా మీ అబ్బాయిని లేదా అమ్మాయిని సపోర్ట్ చేయడం కావాలి. అంతే తప్ప మార్కులు తక్కువ వచ్చాయి కదా అని చెప్పి స్టూడెంట్ ని నిందించడం కానీ దూషించడం కానీ చేయకండి. లేదా వేరే వాళ్ళతో కంపేర్ చేసి నువ్వు లైఫ్ లో దేనికి పనికి రావు అనే మాటలు చెప్పకండి. ఈ టైంలో మీ అబ్బాయిని లేదా అమ్మాయిని సపోర్ట్ చేయండి. తనని తాను అనలైజ్ చేసుకోవడానికి కొంత టైం ఇవ్వండి. ఆల్రెడీ ఒకసారి ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి డెఫినెట్లీ దీని నుంచి నేర్చుకుని నెక్స్ట్ ఎగ్జామ్ కి బెటర్ రిజల్ట్ గెయిన్ చేసుకోవడానికి పూర్తి అవకాశం ఉంది. మేలో మీకు సెకండ్ అటెంప్ట్ దట్ ఈస్ ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ దట్ ఈస్ బెటర్మెంట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ 2 నెలలు కనుక కొంచెం కష్టపడితే మంచి మార్కులు తప్పకుండా తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సప్లిమెంటరీ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్.